శారద కృష్ణప్రసాద్‌తో చెప్తూ ఉంటుంది. శరత్చంద్ర గారు ఇక కోమా నుండి మేల్కొన్నారు అంటే అది సంతోషించదగ్గ విషయమే కదా! అని శారద కృష్ణప్రసాద్‌తో చెప్తుంది. అయ్యో! శారద, ఎవరు కోలుకున్నా, ఎవరు బాగున్నా అంతా మంచి జరుగుతుంది అని నీ మంచితనాన్ని నేనెలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావటం లేదు. అయినా కోమా నుండి వస్తే గగన్ భూమిల పెళ్ళికి అస్సలు అంగీకరించరు. భూమి కన్న కూతురని తెలిసిన తర్వాత ఇంకెందుకు గగన్‌తో పెళ్ళికి అంగీకరిస్తాడు చెప్పు? నేను దాని గురించే ఆలోచిస్తున్నాను అని కృష్ణప్రసాద్ చెప్తాడు. ఏమో, ఆయన సమక్షంలో ఆయన అంగీకారంతో గగన్ని పెళ్లి చేసుకోవాలని భూమి కోరుకుంది కదా! భూమి సంకల్పం నెరవేరుతుందేమో! అంతా మంచి జరుగుతుంది. అలా ఎందుకు అనుకోకూడదు అని శారద అంటుంది. అదే జరుగుతుంది. మీరేమీ కంగారు పడకండి అని ఇక ఏసీపీ నైని ఎలాగో దొంగని పట్టుకునింది కదా! నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి అని శారద సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ ఏమో కంగారు పడుతూ ఉంటాడు. గగన్ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సోదరా, సోదరా, 2 న్యూసులున్నాయి. ఒకటి బ్యాడ్ న్యూస్ అని చరణ్ చెప్తాడు. ఇంకోటి గుడ్ న్యూసా అని గగన్ అడుగుతూ ఉంటాడు. కాదు, అది ఇంకా బ్యాడ్ న్యూస్ అని చరణ్ అంటాడు. మామయ్య కోమా నుండి బయటికి వచ్చాడు. బ్రతికి పట్టకట్టాడు అని చరణ్ అనగానే, అది గుడ్ న్యూస్ రా. ఆయన చనిపోకుండా కోలుకున్నాడు కదా! నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని గగన్ అంటాడు. ఆయన మేలుకుంటే ఇప్పుడు మీ పెళ్లి జరగటానికి అస్సలు అంగీకరించడు కదా! అదే రెండో బ్యాడ్ న్యూస్. నువ్వేంటన్నయ్య ఇలా పాజిటివ్‌గా ఉన్నావు అని చరణ్ అడుగుతాడు. రే, ఆయన కోమాలో ఉండగా మేము పెళ్లి చేసుకుంటే భూమి చాలా గిల్టీగా ఫీల్ అయ్యి ఉండేది. ఆయన అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని తప్పించింది. ఏమో, భూమి కోరిక నెరవేర్చడానికే ఆయన కోమా నుండి బయటికి వచ్చాడేమో! ఆయన పెళ్లికి ఒప్పుకుంటాడు. మా పెళ్లి జరుగుతుంది. అప్పుడు భూమి సంతోషంగా ఉంటుంది. భూమి కోరిక నెరవేర్చడం కోసమే ఆయన మేల్కొన్నాడు అని ఇది నా కాన్ఫిడెంట్. నేను నమ్ముతున్నాను అని గగన్ చెప్తాడు. అబ్బా! ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? పశువులు మాటలు మాట్లాడడం నేర్చుకొని మనుషుల్ని పెంచుకున్నట్లుంది నీ కాన్ఫిడెంట్. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని చరణ్ అంటాడు. శరత్చంద్ర గారిని ఎవరు చంపాలనుకున్నారో ఆయన మొత్తం మర్చిపోవడం మాత్రం చాలా బాధగా ఉందండి అని శారద అంటుంది. అవును, ఆయనకి ఏది గుర్తుకు లేదు అని కృష్ణప్రసాద్ అంటాడు. అన్నయ్య, మీతో పెట్టుకుంటే కుదరదు కానీ నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చరణ్ అటు ఇటు తిరుగుతూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు. రే, ఓవర్ కాన్ఫిడెంట్, ఏం ఆలోచిస్తున్నావురా అని గగన్ అడుగుతాడు. ఇంతకీ భూమి ఏమంటోంది అని గగన్ అడుగుతూ ఉంటే, మామయ్య కోమా నుండి బయటకు వచ్చినందుకు చాలా సంతోషిస్తోంది అని చరణ్ అంటాడు. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరో కనుక్కున్నారా అని గగన్ అడుగుతూ ఉంటే ఆయనకి ఏది కూడా గుర్తుకు రాలేదు. ఆ ఏసీపీ నైని ఆ కిల్లర్ని పట్టుకుంది అని చరణ్ అంటాడు. అయినా మా పెళ్ళిని ఎవరు ఆపలేరు. ఇదే నా కాన్ఫిడెంట్ అని గగన్ చెప్తాడు. అసలు మామయ్యని ఎవరు చంపాలనుకుంది అని తెలుసుకోవటానికి భూమి ఆ నైని మేడం దగ్గరికి వెళ్ళింది అని చరణ్ అంటాడు. ఒక ఆడపిల్లగా నీ బాధని అర్థం చేసుకొని నేను నీకు న్యాయం చేయలేకపోతున్నాను భూమి. నాకు చాలా బాధగా ఉంది. ఐఎమ్ సారీ అని నైని అంటుంది. ఏంటి మేడం, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా భయంగా ఉంది అని భూమి చెప్తుంది. ఆ కిల్లర్ని పట్టుకున్నారు కదా! వాడు ఏ నిజం చెప్పాడో, ఆ కిల్లర్ ఎవరో తెలుసుకోవడానికి నేను వచ్చాను అని భూమి అంటుంది. ఆల్మోస్ట్ ఆల్ వాడు నోరు తెరిచి నిజం చెప్పేలోపే అర్ధరాత్రి మా కమిషనర్ గారు నా దగ్గరికి వచ్చారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ నా చేతిలో పెట్టారు భూమి. నేను నీకు న్యాయం చేయకుండానే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అంటే నాకు మామూలుగా ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఫ్యాక్స్‌లో రావాలి. అలా కాకుండా అర్ధరాత్రి ఆ కమిషనర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతిలో పెట్టారు అంటే ఇన్‌ఫ్లుయెన్స్ ఏ రేంజ్‌లో ఉందో నువ్వే అర్థం చేసుకో. అపూర్వ ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించి ఉంటే ఇలా జరిగి ఉంటుంది చెప్పు అని నయని అడగడంతో, అంటే అపూర్వని మా నాన్నని చంపబోయిందా? దీని కుట్ర వెనుక ఉన్నది అపూర్వనేనా అని భూమి అడుగుతుంటే, ఒక యూనిఫామ్ వేసుకొని ఏ ఆధారాలు లేకుండా నా నోటితో ఇలా మాట్లాడకూడదు భూమి. ఖచ్చితంగా అపూర్వే ఇదంతా చేసింది. కానీ ఆధారాలు లేవు కాబట్టి నేను అరెస్ట్ చేయలేకపోతున్నాను. అందులోనూ నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా వచ్చింది. కాబట్టి నేను ఈ కేసు నుంచి రిలీవ్ అయిపోతున్నాను. చూడు, ఒక్కసారి మీ నాన్నకి గతం గుర్తు రానంత వరకే ఆయన ప్రాణాలతో సేఫ్‌గా ఉండగలరు. ఒకసారి గతం గుర్తుకు వచ్చిందా, అపూర్వ చేతిలో చాలా ప్రాణహాని మీ నాన్నకి ఉందన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకో. కిల్లర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండమని నేను రాజేందర్‌కి చెప్పాను. కానీ వచ్చిన కొత్త ఆఫీసర్ ఈ కేస్‌ని ఎలా నీరుగారుస్తాడో నేనైతే చెప్పలేను. సారీ భూమి, నేను నీకు న్యాయం చేయకుండానే వెళ్ళిపోతున్నాను అని నయని వెళ్ళిపోతుంది. ఇక శరత్చంద్ర, భూమి అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు. ఆఫీస్‌కి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి శరత్చంద్రని పరామర్శిస్తూ ఉంటారు. నేను కోలుకోగానే నన్ను వచ్చి అందరూ ఇలా పరామర్శిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని శరత్చంద్ర అంటాడు. భూమి కూడా వాళ్ళతో చాలా సంతోషపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. భూమి, మీ కూతురని తెలిసి మేము ఎంత సంతోషించామో. శోభాచంద్ర గారిని మేము కళ్ళారా చూడలేకపోయాం. శోభాచంద్ర గారిని భూమిలో చూసుకుంటున్నాం మేము.
చాలా సంతోషంగా ఉంది శరత్చంద్ర గారు అని అక్కడికి వచ్చిన అందరూ కూడా చెప్తూ ఉంటారు. మమ్మీ, ఈ ఇంటికి ఏకైక వారసురాలన్న నా ఐడెంటిటీ పోయింది మమ్మీ, పోయింది, మంట కలిసిపోయింది మమ్మీ అని నక్షత్ర అయితే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అపూర్వతో చెప్తూ ఉంటుంది. ఇక కోప్పడుతూ రగిలిపోతూ ఉంటుంది. చూడు, ఇదంతా కూడా తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతత లాంటిదే, నువ్వు కాస్త ఊరుకోవే అని అపూర్వ అంటుంది. అవును, తుఫాన్లో కూడా భూకంపం సృష్టిస్తుంది మీ మమ్మీ, నీకు అర్థం కావడం లేదే, కాస్త ఊరుకో నక్షత్ర, నువ్వే చూద్దు అని గోరింటాకు సుజాత చెప్తుంది. అప్పుడే అపూర్వ అక్కడున్న ఒక ఆవిడకి సైగ చేస్తుంది. ఆవిడ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. బాగున్నారండి? అయినా ఒకరోజు రాత్రంతా కూడా మీ భూమి ఆ గగన్ గాడితో గడిపిందన్న న్యూస్ మీడియాలో వచ్చాయి కదా, అది చూసి మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే మీ పరువు అంతా పోయింది కదా అని ఆవిడ చెప్తుంది. ఒక్కసారిగా శరత్చంద్ర అయితే ఆ మాటలు విని లేచి నిల్చుంటాడు. ఇక కోపంగా రగిలిపోతూ బావా అంటూ అపూర్వ, నాన్న ఆగండి నాన్న అంటూ భూమి టెన్షన్ పడుతూ ఉంటారు. ఏవండి, ఇప్పుడు ఆ మాటలని ఎందుకు అని భూమి అంటుంది. లేనిపోనివి చెప్పకండి అని భూమి చెప్తుంది. అవును, నువ్వు కరెక్ట్గానే చెప్పావు భూమి, చూడండి ఇప్పుడు ఆ మాటలన్నీ మాట్లాడకండి అని అపూర్వ అంటుంది. అపూర్వ, నువ్వు కాస్త ఆగుతావా, అసలు ఏం జరిగిందో చెప్పండి అని శరత్చంద్ర అడుగుతాడు. భూమి గగన్ ఇద్దరు కూడా కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఒక రాత్రంతా గడిపారు. ఆ ఉదయాన్నే మీడియా వచ్చింది అని ఆ వీడియోలతో సహా మొత్తం కూడా ఆవిడ ఫోన్లో చూపిస్తుంది. ఇక అది చూసిన శరత్చంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అప్పుడే భూమి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. నాన్న నాన్న, నేను చెప్పేది వినండి నాన్న, మీరా అత్తయ్య మెట్ల మీద నుంచి కింద పడిపోతే నేను హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటే రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు నాన్న, ఆయనే నన్ను కాపాడారు. ఆ రోజు రాత్రి కోల్డ్ స్టోరేజ్లో నేను ఇరుక్కుపోతే ఆయనే నాకు సేవలు చేసి నా ప్రాణాలు కాపాడారు నాన్న, ఇందులో ఆయన తప్పేమీ లేదు నాన్న అని భూమి కాళ్ళ దగ్గర కూర్చొని మరీ చెప్తూ ఉంటుంది శరత్చంద్రకి. చూడు భూమి, నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావు కాబట్టి వాడు ఏం చేసినా కూడా నీకు అంతా కరెక్ట్గానే అనిపిస్తుంటుంది. బావా, ఇదంతా వాడి స్కెచ్ బావా, కావాలని వాడు ఇలా చేశాడు. మరి వాళ్ళిద్దరూ కోల్డ్ స్టోరేజ్లో ఉంటే మీడియాకి ఎలా తెలిసింది బావా అని అపూర్వ అడుగుతుంది. ఏమో నాకెలా తెలుస్తుంది, ఇది నువ్వే చేసుంటావు అని భూమి చెప్తుంది. అవునులే, నేను సవతి తెలియనని చెప్పి నేనే నీ ప్రాణాలు తీయటానికి ప్రయత్నించానని నువ్వు చెప్తావు. బావా చూడు బావా ఎలా మాట్లాడుతుందో, నిన్ను ప్రేమిస్తున్నాడు కదా వాడు, ఎలాంటి స్కెచ్ వేశాడో మేము అర్థం చేసుకోగలంలే బావా. భూమి ఈ ఇంటి వారసురాలని తెలిసిన తర్వాతే ఆస్తి కోసం వాడు ఈ స్కెచ్ వేశాడు బావా. ఒకరోజు రాత్రంతా కూడా కోల్డ్ స్టోరేజ్ రూమ్లో భూమితో గడిపి ఉదయాన్నే మీడియా ఛానల్స్ ద్వారా వాడే చెప్పి ఉంటాడు బావా. భూమిని పెళ్లి చేసుకొని ఆస్తంతా తన చేతుల్లోకి తీసుకొని మనల్ని కూడా వాడి గుప్పెట్లో పెట్టుకోవడానికే ఇలాంటి స్కెచ్ వేస్తుంటాడు బావా. భూమిని పెళ్లి చేసుకుంటానని మీడియా ముందు కూడా మాట్లాడాడు బావా అని అపూర్వ అంటుంది. అనిపించటం కాదు అపూర్వ, నువ్వు చెప్పింది నిజమే, ఇదంతా గగన్ గడి స్కెచ్చే అని శరత్చంద్ర గదిలోకి వెళ్తాడు. కోపంగా తుపాకీని తీసుకొని బయటికి వస్తాడు. నాన్న నాన్న, నేను చెప్పేది వినండి నాన్న, ఆయన నా ప్రాణాలు కాపాడారు నాన్న అని భూమి ఇక దండం పెట్టి బతిమలాడుతూ వేడుకుంటుంటుంది. ఇదంతా నిజమని నిరూపించడానికి నాకు కాస్త సమయం ఇవ్వండి నాన్న అని భూమి దండం పెట్టి వేడుకుంటుంటుంది. చూడమ్మా భూమి, నువ్వు వాడిని ప్రేమించావు కాబట్టే నువ్వు నన్ను ఎలా సమయం అడుగుతున్నావు. కాదు, నేను ఇప్పుడు వాడి ప్రాణాలు తీసేసి శత్రువుని సంహరించిన వాడినంటూ నేను కూడా న్యూస్లో ఎక్కుతాను, లేదంటే ఈ ఇంటి పరువును తీసేస్తాడా, నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తాడా, అడుతప్పుకో అని శరత్చంద్ర అంటాడు. భూమి అయితే దండం పెట్టి వేడుకుంటుంది. అయినా కూడా వినకుండా వెళ్తూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ దండం పెడుతూ, బావా అసలు న్యూస్ ఛానల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది గగన్ కాదు బావా, నేను బావా, కాబట్టే మీరు ఏది చేయాలనుకున్నా నన్ను చేయండి అని కృష్ణప్రసాద్ అడ్డుపడతాడు. ఏంటి కేపీ, నీ కొడుకును కాపాడుకోవడానికి కొత్త నాటకం ఆడుతున్నావా అని అపూర్వ అడుగుతుంది. చూడపూర్వ, ఆ కిల్లర్ నోరు విప్పిన ఏసీపీ 9ని ట్రాన్స్ఫర్ కాకుండా ఇక్కడే ఉన్నా నీ కుట్రలన్నీ బయటపడుండేవి అని కృష్ణప్రసాద్ చెప్తే, చూడు కేపీ, ఇంతకు ముందు కూడా నువ్వు ఇలాగే నోరు జారి నాతో దెబ్బలు తిన్నావు, మళ్ళీ దెబ్బలు తినే పరిస్థితి తెచ్చుకోకు అని శరత్చంద్ర అంటాడు. మీరు ఈ అపూర్వని గుడ్డిగా నమ్ముతున్నారు. ఇది చేసిన కుట్రలన్నీ బయటికి వస్తే అప్పుడు మీరే మీ చేతులతోనే ఇవన్నీ బయటికి గెంటేస్తారు అని కృష్ణప్రసాద్ కోప్పడుతూ చెప్తూ ఉంటాడు. అవును మామయ్య చెప్తున్నది నిజమేనన్నా అని భూమి అంటుంది. నేను ఎంత అమ్మలా నీకు కనిపిస్తూ ఉన్నా కూడా సవతి తల్లే కదా, నాపైన ఇలా నిందలు వేస్తున్నావు కదా భూమి, చూసావా బావా నన్ను ఎలా సవతి తల్లిగా చూసి కిల్లర్ని చేయాలని ఎలా చూస్తున్నారు అని అపూర్వ ఏడుస్తూ ఇక నటిస్తూ చెప్తూ ఉంటుంది. శరత్చంద్ర అయితే అపూర్వ వైపే చూస్తూ ఉంటాడు. కృష్ణప్రసాద్ మాటలన్నింటిని కూడా అపూర్వ వీడియో రికార్డింగ్ చేసుకుంటుంది.